నమస్తే సార్. గ్రేట్ మ్యాన్, బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఏం బాగాలేదు ఈ మధ్య ఆరోగ్యం? బాగానే ఉంది సార్. అది హార్ట్ స్ట్రోక్ అన్నారు. అంటే ఆల్ ఆఫ్ షడన్ వచ్చిందా? అవును సార్. ఎప్పుడు ముందు చెక్ చేయించాడు? అంటే అసలు ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు సార్ మెడికల్ చెకప్ ఏమైనా చేశాడా? అట్లాంటి ఏం లేదు సార్ అసలు. మామూలుగా ఎంత వయసు ఎంత ఇప్పుడు? 46 ఉంటుంది సార్. 47. ఎంగేజ్. ఎప్పుడు చెకప్ చేసుకున్నట్టు ఏమి లేవు? లేదు సార్ అసలు. ఆల్ ఆఫ్ షడన్ ఇది అయిందా? అవును సార్. నువ్వేం చేస్తావమ్మా? నేను అగ్రికల్చర్ చూడండి సార్. బిఎస్ అగ్రికల్చర్ డాక్ ట్రయల్స్ చేస్తాను. ఓకే, బిఎస్ అగ్రికల్చర్ చేస్తాం. అయిపోయింది సార్. ఒకసారి ఇది ఎంత అయినా ఒకసారి రమ్మని మాట్లాడి ఎట్లా ఇది చేస్తా చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను గైడ్ చేస్తాను సార్. వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ. ఇవ్వండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం బ్రదర్. మీరు ఎక్కడ పనిచేస్తారు? నేను మొన్నటిదాకా విజయవాడలోనే ఉన్నాను సార్. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. తర్వాత ఇప్పుడు ఒక 4 months అవుతుంది రిజైన్ చేశాను సార్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. అందరికీ యూజువల్గా పెద్ద ప్రాబ్లం అయితే, మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. నేనే బీపీ షుగర్లో చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి. కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్. మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా అయిపోయింది సార్. ఏం తెలియదు అసలుకి. అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు. పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు. ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నారంట. చూస్తే ఏం లేదు సార్. మెడికల్ చెకప్ చేయించాను సార్. చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది. ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు. కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్. మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఆన్ స్పాటే చనిపోయారన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే బౌల్లో పడ్డాడు అంతే, ఇంకా లేవని కూడా లేవలేకపోయాడు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్. అవును సార్. అవును సార్. కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్. అదొక్కటే. పాప బాబు సార్. పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, బాబు అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది. చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నేను బ్రహ్మారెడ్డిని సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఇదైనా ఒకసారి తీసుకొస్తే సార్ అదే శేషగిరిరావు గారిని మీ దగ్గరకు ఒకసారి తీసుకొని వచ్చున్నాను సార్. నేను ఎలక్షన్ అయిన తర్వాత సార్ సార్ తీసుకొస్తాను సార్. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే సార్. గ్రేట్ మ్యాన్, బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఏం బాగాలేదు ఈ మధ్య ఆరోగ్యం? బాగానే ఉంది సార్. అది హార్ట్ స్ట్రోక్ అన్నారు. అంటే ఆల్ ఆఫ్ షడన్ వచ్చిందా? అవును సార్. ఎప్పుడు ముందు చెక్ చేయించాడు? అంటే అసలు ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు మెడికల్ చెకప్ ఏమైనా చేశాడా? అట్లాంటి ఏం లేదు సార్ అసలు. మామూలుగా ఎంత వయసు ఎంత ఇప్పుడు? 46 ఉంటుంది సార్. 47. ఎంగేజ్. ఎప్పుడు చెకప్ చేసుకున్నట్టు ఏమి లేవు? లేదు సార్ అసలు. ఆల్ ఆఫ్ షడన్ ఇది అయిందా? అవును సార్. నువ్వేం చేస్తావమ్మా? నేను అగ్రికల్చర్ చూడండి సార్. బిఎస్ అగ్రికల్చర్ డాక్ ట్రయల్స్ చేస్తాను. ఓకే, బిఎస్ అగ్రికల్చర్ చేస్తాం. అయిపోయింది సార్. ఒకసారి ఇది ఎంత అయినా ఒకసారి రమ్మని మాట్లాడి ఎట్లా ఇది చేస్తా చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను గైడ్ చేస్తాను సార్. వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ. ఇవ్వండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం బ్రదర్. మీరు ఎక్కడ పనిచేస్తారు? నేను మొన్నటిదాకా విజయవాడలోనే ఉన్నాను సార్. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. తర్వాత ఇప్పుడు ఒక 4 months అవుతుంది రిజైన్ చేశాను సార్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను.
అందరికి యూజువల్గా పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. నేనే బీపీ షుగర్ చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మోళ్ళ దగ్గరికి. కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్. మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా అయిపోయింది సార్, ఏం తెలియదు అసలుకి. అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు. పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు. ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నాడంట. చూస్తే ఏం లేదు సార్. అంటే అంతకుముందు ఎప్పుడు చెక్ చేయించలేదా మీరు? మెడికల్ చెకప్ చేయించాను సార్, చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది. ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు. కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్. మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది, ఆన్ స్పాటే చనిపోయారన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే బౌల్లో పడ్డాడు అంతే, ఇంకా లేవని కూడా లేవలేకపోయాడు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్. ఒకసారి మా చేతల్లో ఉంటాం. అవును సార్, అవును సార్. కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్. అదొక్కటే. పాప బాబు సార్. పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, బాబు అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయింది. చూస్తున్నారు సార్. ఇద్దరిని సెట్ చేసుకుని వర్కౌట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి నేను మాట్లాడి ఎట్లా చేయాలి సార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నేను బ్రహ్మారెడ్డిని సార్. థ్యాంక్ యూ సార్. వర్కౌట్ చేద్దామా? వాళ్ళు ఒకసారి ఇదైనా ఒకసారి తీసుకొస్తే పాపతో సార్ అదే శేషగిరిరావు గారిని మీ దగ్గరకు ఒకసారి తీసుకొని వచ్చున్నాను సార్ నేను ఎలక్షన్ అయిన తర్వాత. అవును జ్ఞాపకం సార్. సార్ తీసుకొస్తాను సార్. ఈ కార్యక్రమం చేశాడు. అప్పుడు మనం స్ఫూర్తిగా చాలా ఫైట్ చేశాడు సార్. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్. ఒకసారి తీసుకోనండి, మాట్లాడతాను. సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓకే, నమస్కారం.